అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ వార్షికోత్సవాన్ని గలా డేగా మీ అందరూ ఇక్కడ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వక్తలు కూడా చెబుతారు, ఎంతమంది చెప్పినా, ఏ మీటింగ్ చెప్పినా, ఏ వేదిక మీద చెప్పినా మిమ్మల్ని ఒక దిశానిర్దేశంతో, ఒక చక్కటి ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించి అందుట్లో విజయాన్ని సాధించాలనే దానికే ఎన్ని కార్యక్రమాలు జరిగినా, ఎన్ని చేసినా. అదేవిధంగా మీకంటే ముందుగానే నిద్రలేసి వాళ్ళు స్నానం చేసి మీకు మంచి ఆహారం అందియాలనే ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కళాశాలకు పంపిస్తున్నటువంటి సందర్భంలో మీరు కూడా బాధ్యతను గుర్తెరింగి అందుట్లో మీరందరూ కూడా ఇప్పుడు ఒక డిగ్రీ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ 1 or 2 yearsలో మీరందరూ కూడా జీవితంలో ఒక ఉద్యోగం కోసము, ఒక జీవన భృతి కోసము వేట ప్రారంభించాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అలాంటి తరుణంలో ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా ఫ్యూచర్కి అవసరమైనటువంటి ఏమేమి చేయాలి, ఆబ్జెక్టివ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం అసలు ఏ యాంగిల్లోకి వెళ్ళాలి, మనం ఏ కోర్స్ తీసుకున్నాం, మన ఫ్యూచర్ ఏంటి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడే మీరు తప్పకుండా చేసుకోవాలి. డిగ్రీ అయిపోయినాక ఏదో ఒకటి అనేది మీరు నిర్ణయించుకోకూడదు. ఈ రన్నింగ్లోనే మీ యొక్క జీవితాన్ని, దిశానిర్దేశాన్ని నిర్ణయించుకొని ఒక మంచి విద్యార్థులుగా, ఒక మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు ఎదగాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఇక నేను సెలవు తీసుకుంటా. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే మీ ధ్యాసలో మీరు ఉన్నారంటే ఒక అర్ధగంట కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారంటే మీ భవిష్యత్తు ఏందో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో దాని మీద దృష్టి కేంద్రీకరించిన వాళ్ళు ఎవరూ కూడా జీవితంలో అభివృద్ధి చెందలేరు. ఓ తండ్రి తన కుమారుడిని పక్కన కూర్చోబెట్టుకొని, బాబు నేను చనిపోతే నీవు కన్నీళ్లు పెట్టుకుంటావా, ఏడుస్తావా అని అడిగితే, లేదు నేను ఏడవను, నేను కన్నీళ్లు పెట్టుకోను అన్నాడంట. అదేంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి నీ యొక్క ఆలన పాలన, నీ విద్యా బాధ్యతలు అన్నీ నేను ఎంతో కష్టపడి తిన్నా తినకపోయినా నీకోసం నేను జీవిస్తే నేను చనిపోయినాక కనీసం కన్నీళ్ళు కూడా పెట్టుకొని అంటున్నావు, అది ఎంతవరకు కరెక్టరా అంటే, నువ్వు కషాయుడు అనుకో, నన్ను దుర్మార్గుడు అనుకో, లేకపోతే ఇంకొక విధంగా భావించు, కానీ నేనైతే కన్నీళ్ళు పెట్టుకున్నానా. ఎందుకంటే నువ్వు బ్రతికుండంగానే నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా, నీ జీవితంలో కష్టాలు కలగకుండా సాకేటువంటి దమ్మున కొడుకున్నానా నేను. అందుకే నేను కన్నీళ్లు పెట్టుకోను, బ్రతికుండంగానే నిన్ను ఆనందంగా చూస్తాను, నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చేస్తాను అని సమాధానం ఇచ్చాడంట అబ్బాయి. మరి మీరు అట్లాంటి కొడుకులుగా తయారవుతారా లేదా? తయారవ్వాలంటే ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మాట్లాడుకుంటే తయారు కాదు. మీకు ఒక మంచి కాన్సెప్ట్ ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి దృష్టి ఉండాలి. ఎంతో మీడియా వ్యవస్థ ఉంది, మాధ్యమాల ద్వారా ఎన్నో అవకాశాలు మీకు నిత్యము
మీ ముందు సెల్ ఫోన్ ద్వారా ప్రత్యక్షమవుతున్నాయి. కాబట్టి ఒక మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు జీవితంలో ఎలాంటి వృత్తిని ఎంచుకోదలుచుకున్నారో ఆ వైపు ప్రయాణం చేసి మీరు డిగ్రీతో పాటు ఒక మంచి పీజీ కూడా చేసి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.